పుల్వామాపై మేమే దాడి చేసినాం. పుల్వామాపై మేమే దాడి చేసినాం. భారత జవాన్ల వాహనం పేల్చేశాం. ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్ ఆర్మీ 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి. అప్పుడు మనందరం కూడా చూసినాం కదా, వాహనాన్ని పేల్చేసారు. దాదాపుగా 40 మంది జవాన్లు ఎక్కడికక్కడికి చల్లా చెదురు. ఫిబ్రవరి 14 వచ్చిందని అంటే మాత్రానికి మనకి పుల్వామా దాడి గుర్తొస్తుంది. చనిపోయినరు జవాన్లు అని చెప్పి దాదాపుగా ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతా ఉంది మనోళ్ళు చనిపోయి. ఇవాళ చూడండి, పాకిస్తాన్ ఆర్మీ మేమే చంపేసినామని చెప్పి ఒప్పుకుంటా ఉన్నది. ఇది పాకిస్తాన్లో ముచ్చట. ఇది 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి వెనుక తమ హస్తం ఉందని పాక్కు చెందిన వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ పేర్కొన్నారు. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడారు. దేశ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ జలాలు, భూభాగం, గగనతలానికి ప్రజలకు ఎవరైనా ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని చెప్పేసి స్పష్టం చేసినారు. ఇప్పుడు ఎట్లాగాలి మరి జప్పురిగా? ఈ రకంగా 40 మందిని చంపేసినాం మేమేం చెప్పి ఆయన కూర్చొని మీటింగ్ పెడతా అంటే మరి ఎట్లాగాలి? దేనికోసం ఆగాలి? నరేంద్ర మోదీ గారు దయచేసి మీరు ఆలోచన చేయాలి. 40 మందిని మేమే చంపినామని చెప్పి మరి నిన్న కాల్పుల విరమణ అయిపోయింది అని చెప్పి ఆ ఘటన మళ్ళీ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇంకా క్లియర్ గా కూడా ఇక్కడ రాని చూడండి ఒకసారి. పాకిస్తాన్ జలాలు, భూభాగం, గగనతలానికి ప్రజలు ఎవరైనా ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తే కూడా సహించబూరట. అంటే మరి మనం చేతులు కట్టుకొని కూర్చోం లేంది, ఏసి పడేస్తారు అనుకున్నారు. ఈసారి ఎన్ని పోల్లు పెట్టినా, మీరు ఎన్ని పోల్లు పెట్టినా సోషల్ మీడియాలో కాల్పుల విరమణ చేయడం కరెక్టా లేకపోతే పాకిస్తాన్ లేపేయడం కరెక్టా అంటే మొత్తం పాకిస్తాన్ లేపేయడమే కరెక్ట్ అని చెప్పి ప్రజలంతా కూడా అటువైపే ఓటు వేస్తా ఉన్నారు. అంటే ప్రజలు మద్దతు ఇస్తా ఉన్నారు. దేశ ప్రజలు మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాంటి చర్యలను ఎన్నటికీ ఉపేక్షించబోమని పేర్కొన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు తాము రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా పుల్వామా దాడితో ఇంతకు ముందే నిరూపించుకున్నామని తెలిపారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఔరంగజేబ్ అహ్మద్ తో పాటు లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, నేవీ అధికారి ప్రతినిధి కూడా దీంట్లో పాల్గొన్నారట. ఇక వాళ్ళందరి ముందే మేమే చేసినామని చెప్పి మరి ఆయన చెప్తున్నట్లు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతా ఉంది. ఇక్కడ వార్త కూడా మనకు అదే కనపడుతుంది. అయితే ఔరంగజేబ్ వ్యాఖ్యలతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్న విషయం మరోసారి బట్టబయలైంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లు వెళ్తున్న వాహనాన్ని బాంబు పెట్టి పేల్చేశారు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 విమానం రాత్రి వేళ నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ వైపున ఉన్న బాలాకోట్ లోకి జైష్ అహ్మద్ శిక్షణ శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. పాక్ ఈశాన్య ప్రాంతమైన ఖైబర్ కమ్యూనిటీ తీవ్రాల అడ్డాను ధ్వంసం చేసింది. అప్పుడు కూడా మనోళ్ళు ఈ సర్జికల్ స్ట్రైక్ లో చాలా మంది ముష్కర్లు మృతి చెందినప్పటికీ పాకిస్తాన్ మిన్నకుండిపోయింది. మరుసటి రోజు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళానికి చెందిన MiG-21 కూల్చివేసింది. పాకిస్తాన్ కూడా మన MiG-21 విమానాన్ని కూల్చివేసి వింగ్ కమాండర్ అభినందన్ ను అదుపులోకి తీసుకుంది. అయితే పాకిస్తాన్ కు వచ్చిన ఒత్తిడిలను తలొగ్గి ప్రభుత్వం 2 రోజుల తర్వాత అభినందన్ ను క్షేమంగా భారత్ కు అప్పగించింది. అప్పుడు అభినందన్ ను వాళ్ళకి చిక్కుకులని చెప్పి కూడా మనం సోషల్ మీడియాలో అప్పుడు చూసినాం. ఆయన ఫోటోలు, వీడియోలు మొత్తం కూడా వైరల్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ కొంత చర్చలు జరిపి ఈ రకంగా ఎప్పటికప్పుడు ఊక పాకిస్తాన్లతో మనకు పంచాయతీ. 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి పంచాయతీ. మన దగ్గర బలంగా సైన్యం ఉన్నది, బలంగా ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ఈ మూమెంట్ అటు తేల్చుకోవడానికే సిద్ధంగా ఉన్నారు. కానీ మరి కొన్ని దేశాలు ఒప్పందం చేసుకొని మధ్యలోకి వచ్చి మాట్లాడి ఇవన్నీ ఆపేటటువంటి ప్రయత్నం అయితే చేసింది. తాత్కాలికంగా ఆగినా కూడా ఏదో ఒక రోజు పాకిస్తాన్ని తీసిపడేస్తేనే బెటర్. అసలు తీసిపడేస్తేనే బెటర్. కాకపోతే మరి రాజకీయ పరంగా దయచేసి వాడుకోకూడదు. రాజకీయ పరంగా ఇట్లా ఎవరైతే జవాన్ల జీవితాలతోటి, వాళ్ళ చావులతోటి ఇట్లా చెప్పి పొలిటికల్ చేస్తే మాత్రానికి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకు ట్రంప్ చెప్తే మోదీ ఎందుకు వినాలే అంటే ట్యాంపరింగ్ చేశారు కాబట్టి మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది టెక్నాలజీ, బయట పెడతారనా లేకపోతే మళ్ళీ రాబోయేటటువంటి ఎన్నికలలో ట్యాంపరింగ్ చేయడానికి కుదరదనా? వీటన్నిటి మీద కూడా మరి మోదీ గారు సమాధానం చెప్పాలి. వచ్చే విమర్శల మీద కూడా మోదీ గారు అయితే సమాధానం చెప్పాలి. వీళ్ళు చూడండి చేసింది మేమే అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు తీసిపడేస్తేనే పాకిస్తాన్ని
పూర్తిగా తీసి పడేస్తేనే బెటర్ అనేటటువంటి ఆప్షన్ మాత్రం ఎక్కువగా కనపడతా ఉంది 140 కోట్ల దేశ ప్రజలలో. సో ఇదే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది.